కొట్టు వాడిని కొట్టు. ఇదిగో అమ్మాయి, నిన్నే. ఇదిగో అమ్మాయి. ఏంటి అమ్మాయి? సారీ సార్, సారీ సార్. మీరా? ఎప్పుడు వచ్చారు సార్? కూర్చోండి. వాళ్ళు కొట్టు కొట్టు అన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. సారీ సార్. సార్ మీ పేరు సార్? రమేష్. రమేష్ సార్. పెళ్ళి మీ అబ్బాయికే కదా? మా అబ్బాయికి ఏంటి పెళ్ళి? నాకే. పెళ్ళి మీకా? అంత షాక్ అయ్యావేంటి? నేను పెళ్లి చేసుకోకూడదా? ఓహో, సెకండ్ మ్యారేజా? ఫస్ట్ వైఫ్ కి డైవర్స్ ఇచ్చారా సార్? డైవర్స్ ఏంటి? ఇప్పటివరకు నాకు పెళ్ళే కాలేదు. అయ్యో, తప్పు జరిగిపోతుంది సార్. ఎలాంటి అమ్మాయి కావాలి సార్? అమ్మాయి చాలా అందంగా ఉండాలి. ఎవరైనా అందమైన అమ్మాయిలే కోరుకుంటారు. నేను చెప్పే జాబ్ చేసే అమ్మాయా, లేదంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? క్యాస్ట్ ఫీలింగ్స్ అంటూ ఏమీ లేవు. జాబ్ చేయకపోయినా పర్వాలేదు, కట్నం కూడా అవసరం లేదు. నీకు పిల్లని ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ కట్నం అంటే కట్నం ఏంటి? మీకు కావాల్సిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయిలా కనపట్లేదే. ఈ అమ్మాయి కొంచెం బెటర్. ఈ అమ్మాయి నాకు ఓకే. ఈ అమ్మాయా? సరే సార్, నేను నంబర్ లొకేషన్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు వెళ్ళండి సార్. ఇదిగోండి మీ ఫీజు. పర్లేదు సార్, అమ్మాయి ఓకే అయినాకే ఇవ్వండి సార్. సర్లేండి. సార్ సార్ ఒక నిమిషం. ఏంటి? ఆ డబ్బులు ఒకసారి ఇస్తారా సార్? ఇవి నాకు డైరీ మిల్క్ కి చాక్లెట్స్ కి ఉంటాయి. హలో. హలో, ఎవరండి? తెలుగు మ్యాట్రిమోనీలో ఉన్న రమేష్ నేనేనండి. ఎక్కడున్నారు? మీరు పెట్టిన లొకేషన్కి వచ్చాను. మీకెదురుగా గేట్ కనిపిస్తుందా? గేట్ కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసేయండి. ఫస్ట్ ఫ్లోరా? ఓకే, వస్తున్నానండి. పెళ్లి కూతురు మీరేనా? పెళ్లికూతురు నేనే. మీరు పెళ్ళికొడు కాదా? మీ ఏజ్ ఎంత? నాదా మొన్నే 30 క్రాస్ అయ్యి
30 క్రాస్ అయ్యాను 50 బ్రేక్ అయ్యానని కాకుండా కరెక్ట్ ఏజ్ చెప్పండి. 40. మరి 40 ఇయర్స్లో పెళ్లి చూపులంటే ఇలాగే ఉంటుంది మరి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏదో ఒకటి మాట్లాడండి. అదేం లేదు, ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉంది. అయినా ఇంత ఏజ్ వచ్చేసరికి మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదో? అంటే నాకు 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు లవ్ ఫెయిల్ అయ్యాను. ఈ ఫ్లాష్ బ్యాక్లు లవ్ స్టోరీలు వినే ఓపిక నాకు లేదు. షార్ట్ కట్లో చెప్పండి. అసలు ఏం జరిగిందంటే, ఇంతసేపా? సారీ మధు, కొంచెం లేట్ అయింది. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? అది ఆఫీస్లో కొంచెం వచ్చేసరికి లేట్ అయిపోయింది. చూడు రమేష్, లైఫ్లో నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒక చేతిలో యాపిల్ ఫోన్, ఇంకో చేతిలో మ్యాక్బుక్. వెళ్తే BMW కార్లోనే వెళ్ళాలి. ఇలా రిచ్గా బతకాలి. బ్యాంక్ నుండా బ్యాలెన్స్ ఉండాలి. ఇవన్నీ నాకు కావాలి. అవును, నీ శాలరీ ఎంత? శాలరీయా? మొన్ననే 10,000 నుంచి 1,000 రూపాయలు పెంచారు. సరిపోతాయా? 10,000? అవి పల్లీలు శనక్కాయలకు కూడా సరిపోవు. మరి ఇన్ని రోజులు ప్రేమ అన్నావు? అరే, అబ్బాయిలు ప్రేమలో పడ్డం, అమ్మాయిలు మోసం చేయడం, ఇవన్నీ కామన్. నీకెవరైనా ఉన్నారా? నాకు సంబంధం వచ్చింది. అతని జీతం ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు. యుఎస్ఏలో సెటిల్డ్. ఇక నుండి నా జీవితం ఇక్కడ కాదు, అమెరికాలో, ఫ్లైట్లో. ఇక నీకు నాకు సెట్ కాదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? బ్రేకప్. నీకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, ఓకేనా? బాయ్. మధు, మధు, మధు! అప్పుడే నాకు అమ్మాయిలన్నా ప్రేమన్నా ఈ జీవితం అన్న విరక్తి కలిగింది. కానీ జీవితంలో పెళ్ళనేది ఎంత మధురమైన ఘట్టమో తెలుసుకునేటప్పటికీ కొంచెం లేట్ అయింది. ఏంటి, కొంచెమే లేట్ అయిందా? వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏం కోల్పోయానో నాకు అర్థమైంది. చాలామంది యూత్ జాబు రాకనో, లవ్ ఫెయిల్ అయ్యో సరైన ఏజ్లో పెళ్లి చేసుకోవట్లేదు. చాలా తప్పు చేస్తున్నారు. హలో హలో, మీ మెసేజ్లు వినడానికి మీ స్టోరీని నేను అడగలేదు. ఇంకా నా గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ మ్యారీడ్. ఏంటి, ఆల్రెడీ మీకు పెళ్ళయిందా? మీలాగా నేను వెయిట్ చేయలేను. అయినా ఈ ఏజ్లో పడుచుపిల్లొస్తుందా ఏంటి మీకు? అది నిజమేననుకోండి. అయినా మీకు పెళ్ళైంది కదా, మళ్ళీ నాతో పెళ్ళేంటి? ఇలా రా, దగ్గరికి రా. మా ఆయనకు తెలియకుండా సెకండ్ సెటప్ పెడదామనుకుంటున్నాను. ఆ? సరదాగా అన్నానులేండి. నా పెళ్ళైన 3 ఏళ్లకే నాకు మా ఆయనకి గొడవలయ్యి డైవర్స్ అయ్యాయి. మా పాపకు 2 ఏళ్ళు. మా పాప అంటే నాకు ప్రాణం. పాప పెద్దయ్యాక తెలిసింది దానికోసమైనా తోడు కావాలని. నా కోసం కాకపోయినా నా కూతురు కోసమైనా ఉండాలనిపించింది. నా కూతురు కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నా కూతుర్ని నీ సొంత కూతుర్లా చూసుకోవాలి, లేదంటే ఈ పెళ్ళవదు. ఆలోచించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నా కూతురు కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నేను కొంచెంసేపు ఆలోచించుకుంటాను. మీకిష్టం వచ్చినంత టైం తీసుకోండి. సరేనండి. పెళ్ళనేది జీవితంలో ఒక మలుపు. అది సరైన వయసులో జరిగితే జీవితానికి అందం ఉంటుంది, అందమైన అమ్మాయి వస్తుంది. ఇక నా జీవితం అంతే. అయినా ఏమేంటి, వాళ్ళ కూతురు కోసం నన్ను పెళ్లి చేసుకుంటానో అంటుంది. అయినా నేను ఇప్పుడు పిల్లల్ని కని వాడికి 25 వచ్చేటప్పటికి నాకు 65 వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాం? బాగా ఆలోచించాను. ఒక్కసారి మీ అమ్మాయిని చూడాలి. అనితా,
ఈ అమ్మాయి నీ కూతురా? అవును, మాకు సొంతంగా మ్యారేజ్ బ్యూరో ఉంది. మ్యారేజ్ బ్యూరో వీళ్ళేనా? ఈ అమ్మాయి వీళ్ళమ్మాయా? ఏమైనా ప్రాబ్లమా? సరేనండి. అనిత, కొత్త డాడీ ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు డాడీ. ఏం డాడీ ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. మా అమ్మ నీకు ఓకే కదా? మా అమ్మాయి అడుగుతుంది, సమాధానం చెప్పండి. అది మీ అమ్మ నాకు ఓకే. థ్యాంక్ యూ. కౌంటింగ్ స్టార్ట్ అయిందన్నమాట. ఏంటి, అప్పుడే అయిపోయిందా ట్యూషను? అయిపోయిందమ్మా. చూడు, ఈ ఫ్రూట్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేసేయ్. మా ప్లీజ్ మా ఒక్కసారి ఆలోచించుమా. ఏంటి నీ గొడవ? మా పెళ్లి చేసుకోమ్మా. నీకు పిల్ల చేష్టలుగా కనపడుతుంది అనుకుంటున్నావా పెళ్ళంటే? ఆ? అసలు నీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు నీకు? అమ్మా అమ్మా. ఛ! అనిత, అనిత, నిద్రొస్తే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోమ్మా. ఇక్కడెందుకు పడుకున్నావు? అనిత, నాన్న, I love you, Daddy. I love you, Daddy. నాన్న, love you, Daddy. నా కూతురు కోసమైనా ఈ పెళ్లి చేసుకోవాలి. ఏమేం వద్దు, 2 కాఫీలు తీసుకురా. అలాగే అమ్మగారు. ఆయనకు కూడా ఇవ్వు. ఛ! అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమైనా? ఏ విధంగా ప్రవర్తించినవే నువ్వు అసలు? ఎందుకంత కోపం నీకు? నేను వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నా కోసం వెయిట్ చేస్తావా?